చాలామంది ఫైవ్ స్నాప్స్ గురించి మాట్లాడమంటున్నారు. చాలా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో కూడా. మాట్లాడదాం, ముందు దాని గురించి మాట్లాడదాం, తర్వాత నా ఒపీనియన్ ఏంటో చెప్తా. అసలు ఏమైందంటే వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నారంట. ఆ అబ్బాయి చాలా ప్రేమించిండంట, ఆ అమ్మాయి కూడా చాలా ప్రేమించింది. మరి ఏమైందో ఏమో తెలియదు, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిందంట. ఆ అబ్బాయి కొంచెం రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాడంట. నువ్వు అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు అని చెప్పేసి కొంచెం కేరింగ్ తీసుకుంటున్నాడంట. అయితే ఈ అమ్మాయికి అది నచ్చక బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే జస్ట్ అప్పుడే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందంట. ఆ అబ్బాయి ఏడుస్తున్నాడంట, బాగా ఎక్కి ఏడుస్తున్నాడంట, అసలు తట్టుకోలేకపోయిందంట. అయితే ఈ అమ్మాయి వెళ్ళిన కొన్ని క్షణాల్లోనే ఆ అబ్బాయికి 5 స్నాప్స్ వచ్చాయంట. ఆ స్నాప్ ఓపెన్ చేసి చూస్తే ఒక అబ్బాయితో సెక్స్ చేస్తూ స్నాప్స్ పెట్టిందంట. ఆ సెక్స్ చేసే అబ్బాయి ఇలా ఫోన్ పెట్టి తీసాడంట. 5 స్నాప్స్ వచ్చాయంట. ఒక మగాడు దీనికంటే దారుణం అసలు ఒక మగాడు తట్టుకోగలడా? దీనికంటే దారుణం ఇంకేమైనా ఉందా? మనం ప్రాణానికి ప్రాణంగా మన లైఫే ఆ అమ్మాయి అనుకున్నప్పుడు ఇంతకంటే ఒక మగాడు చచ్చిపోవడానికి రీజన్ ఇంకేమైనా ఉన్నాయా? ఒక మగాడు ఎందుకో చనిపోడు, ఇదిగో దీనివల్లే, ఇలాంటి వాటి వల్లే. అసలు ఆ అమ్మాయికి అంత ఘోరంగా ఎలా చేయాలనిపించిందో కానీ తెలియదు, కానీ ఇది అసలు మరీ దారుణం. నా ఒపీనియన్ చెప్తా వినండి, నేనేమనుకుంటున్నానో నా ఒపీనియన్ చెప్తా వినండి. ఆ అమ్మాయిని అక్కడికక్కడే ఒక కత్తి తీసుకొని నరికితే తల ఎగిరిపడాలి. ఇది నా ఒపీనియను. దీంట్లో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు.